కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లి బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ విగ్రహాలు సిద్ధమయ్యాయి. జూలై 1న అంగరంగ వైభవంగా అమ్మవారి కళ్యాణం జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రతినిత్యం అమ్మవారికి విశిష్ట పూజలు నిర్వహిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. బావిలో వెలిసిన బంగారు తల్లి బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవానికి రంగం సిద్ధమైంది. జూలై 1న అమ్మవారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించబోతున్నారు. ఇందుకోసమైతే ఉత్సవ విగ్రహాలు సిద్ధమయ్యాయి. మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. ఎంతో సుందరంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ముస్తాబు చేస్తూ ఉన్నారు. ఆషాఢ మాసం ప్రారంభమైన నాటి నుండి కూడా అమ్మవారికి విశిష్ట పూజలతో అయితే అమ్మవారిని కొలుస్తూ ఉంటారు భక్తులు. ఈ నేపథ్యంలోనే కళ్యాణ మహోత్సవానికి కూడా అంగరంగ వైభవంగా ఏర్పాట్లను చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ కళ్యాణ మహోత్సవం ఎలా జరగబోతోంది, ఈసారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి తదితర విషయాలను మనతో పాటు పంచుకోవడానికి ఆలయ మాజీ ధర్మకర్త అశోక్ గారు ఉన్నారు. వారి చేత మాట్లాడించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈసారి అమ్మవారి కళ్యాణ మహోత్సవం ఎలా జరగబోతోంది? ఈసారి అమ్మవారి కళ్యాణోత్సవం ఇతర అధికారుల సహకారంతో, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ సహకారంతో, మా స్థానిక శాసనసభ్యుడు శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో గతంలో ఇక్కడ ఎన్నో కళ్యాణాలు జరిగిన ప్రతి కళ్యాణం మేము ఇక్కడ నాట్ ఓన్లీ ధర్మకర్త కాకుండా స్థానికులు మేము ఇక్కడ బల్కంపేటలో ఉన్నటువంటి చిన్నగా ఇక్కడ అమ్మవారి కళ్యాణం ఎక్కడైతే చిన్న వేదికపై జరిగేది అలాంటి కళ్యాణం శ్రీనివాస్ యాదవ్ వచ్చిన తర్వాత బయట వేదిక కళ్యాణం చేయడం జరుగుతుంది. ఈ కళ్యాణం ఈసారి కూడా అత్యంత మంచి ప్రభుత్వ అధికారులు అందరి సహకారం మంచి ఏర్పాట్లు జరుగుతాయి. ముఖ్యంగా ఈ 3 రోజులు అమ్మవారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది కాబట్టి రేపు ఏదైతే ఉన్నదో సోమవారం ఉదయం ఇక్కడ పూజా కార్యక్రమం స్టార్ట్ అయ్యి వేద మంత్రుల ద్వారా అమ్మవారి పూజానంతరం ఎదుర్కోలు కార్యక్రమం ఉంటుంది. సోమవారం మధ్యాహ్నం 4ంటికి ఇక్కడ నుండి అమ్మవారిని ఎదుర్కొని స్థానికంగా ఉన్న వెంకటేశ్వర దేవాలయంలో అక్కడ అయ్యవారుగా అక్కడికి వెళ్ళి అక్కడ ఉండి అయ్యగారిని అమ్మవారి వెళ్ళి ఇక్కడికి ఎదుర్కోలు చేసుకొని రావద్దు. ఎదుర్కోవాలనంతరం మళ్ళీ అమ్మవారిని ఇక్కడ పెట్టడం జరుగుతుంది. తర్వాత ఏదైతే మంగళవారం ఉదయం ఉందో మళ్ళీ అమ్మవారిని అలంకారం కళ్యాణోత్సవం పెళ్లి కూతురుని చేయడం ఇది తదితర కార్యక్రమాలు జరిగిన తర్వాత మళ్ళీ అమ్మవారిని అయ్యవార్లను కళ్యాణ వేదికపై తీసుకొని సుమారు 10-40 గంటల మాత్రంలో వేద మంత్రుల మధ్యలో అమ్మాల కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణ అనంతరము కళ్యాణం చేసిన భక్తులైనా కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు కూడా ఆలయానికి వచ్చే చివరి భక్తులను కూడా దర్శన భాగం కల్పించడానికి ఆలయ సిబ్బంది, ఆలయ ఉన్నత వివిధ డిపార్ట్మెంట్ అధికారులు, మా మాజీ ధర్మకర్తల సహకారం, ఇక్కడున్న స్థానికులు అందరి ఇక్కడ ఒక్కటే ముఖ్యంగా ఏంటంటే అమ్మవారి కళ్యాణం అంటే ఏ రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు. ఇక్కడ అందరం అన్నదమ్ములు ఆల్ పార్టీస్ అయినా కూడా మేమందరం ఒకతుండి ఇక్కడికి వచ్చిన భక్తుల కళ్యాణం ఏర్పాట్లు చేయడానికి గట్టిగా ప్రయత్నించి చివరి భక్తుల దర్శనం ఉంటుంది. బుధవారం ఉదయం బలివరణ ఈ కార్యక్రమం జరిగి సుమారు 5:30-6 గంటల మధ్యలో అమ్మవారి రథోత్సవ కార్యక్రమం కలుగుతుంది. ఈ రథోత్సవ కార్యక్రమం బల్కంపేట ప్రాంతం పురవిందుల గుండా బయలుదేరి అమ్మవారి రథోత్సవ కార్యక్రమం సుమారు 11:30-12 గంటల మధ్యలో రథోత్సవ కార్యక్రమం అయ్యి ఆ రోజుతో అమ్మవారి 3 రోజుల కళ్యాణ ఏర్పాటు జరుగుతాయి. ఇవన్నిటికీ అందరి సహాయ సహకారాలతో ఇక్కడ వచ్చిన భక్తులు అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. మీ హెచ్ఎంటీ యజమాని గారికి మీరు ఇక్కడ అమ్మవారి కళ్యాణాన్ని రిలైజ్ చేస్తున్న మీకు, మీ యజమానానికి మన అందరు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఎప్పుడు మా రేణుక ఎల్లమ్మ తల్లి వేడుకుంటున్నాం. మనతో పాటు మరొక మాజీ ధర్మకర్త హనుమంతరావు గారు కూడా ఉన్నారు. వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, భారీ ఎత్తున అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి భక్తులు తరలి వస్తుంటారు. ఈసారి కళ్యాణం ఎలా జరగబోతుంది, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి ఒక చరిత్రాత్మక హిస్టరీ ఉంది కాబట్టి ఈ హైదరాబాద్ నగర ప్రజలే కాదు, ఈ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 2 రాష్ట్రాల ప్రజలు కూడా ఈ అమ్మవారి కళ్యాణం విశిష్ట అందరికీ తెలుసు. మరి మీడియా ద్వారా కూడా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అందరూ కూడా ఈ కళ్యాణం ఎప్పుడెప్పుడు వస్తుందా, మనం అమ్మవారిని ఎప్పుడు దర్శించుకుందామనే ఉత్సాహంగా ఉంటారు. ఈ ఆషాఢ మాసంలో ఈ మంగళవారం రోజు జరుగుతున్న కళ్యాణానికి మరి మేము కూడా అందరం కూడా ఈ యొక్క దేవాలయాల్లో ఉన్నటువంటి సిబ్బందికి, ఆలయ ఈవో గారి మహేందర్ గారు, అలాగే చైర్మన్ కొత్తపల్లి సాయిబాబా గౌడ్ గారు, మేమందరం ప్రశాంతమైన వాతావరణంలో కళ్యాణానికి సహకరించాలనేసి కోరుకుంటున్నాం.
సార్ చూడొచ్చు ఇక్కడ అంటే అమ్మవారి ఉత్సవ విగ్రహాలు కూడా ఇప్పటికే తయారుగా ఉన్నాయి. ఇక జూలై 1వ తేదీన కళ్యాణ మహోత్సవం అనేది అంగరంగ వైభవంగా జరుగుతుంది. 3 రోజుల పాటు కూడా అమ్మవారి కళ్యాణ మహోత్సవం అయితే ఎంతో ఘనంగా నిర్వహిస్తామని ఇక్కడ మనకు నిర్వాహకులు చెప్తా ఉన్నారు. అయితే సోమవారం రోజున అమ్మవారికి ఎదుర్కోలల కార్యక్రమంతో అయితే ఈ కళ్యాణ మహోత్సవము ప్రారంభం అవుతుంది. ఇక మంగళవారం అమ్మవారి కళ్యాణము, ఆ తర్వాత రోజున అమ్మవారి రథోత్సవం కూడా ఎలాంటి ఆటంకం లేకుండా ఘనంగా నిర్వహించేందుకు ఈసారి అన్ని ఏర్పాట్లు చేశామని కూడా మనకు నిర్వాహకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్తో రజిత, HM టీవీ, హైదరాబాద్.